భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహం కార్యక్రమానికి స్వాగతం. మనం తెలియక చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు మనకు వచ్చే పుణ్యఫలాన్ని తగ్గిస్తాయని మీకు తెలుసా? చాలా మంది దీపం వెలిగించిన తర్వాత అగ్గిపుల్లను నోటితో ఊదిస్తుంటారు. మన సాంప్రదాయంలో దీపారాధన అంటే కేవలం వెలుగునివ్వడం మాత్రమే కాదు, అది సాక్షాత్తు పరమాత్మ స్వరూపం. అలాగే దేవుడి పటాల ముందు ఏ వస్తువులు ఉంచితే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది వంటి ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. కనుక వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా మొదటి విషయానికి వద్దాం. దీపం వెలిగించిన తర్వాత ఆ అగ్గిపుల్లను నోటితో ఊదడం తప్ప అంటే అవును, అది ఖచ్చితంగా తప్పేనని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే అగ్నిదేవుడు పంచభూతాల్లో ఒకడు. నోటితో ఊదడం వల్ల మన నోటిలోని ఉమ్మి రేణువులు అగ్నిపై పడే అవకాశం ఉంటుంది. ఇది అగ్నిదేవుడిని అవమానించినట్లు అవుతుంది. అగ్గిపుల్ల వెలుగుతున్నంతసేపు అది కూడా జ్యోతి స్వరూపమే, దాన్ని అగౌరవపరచకూడదు. అలాగే అగ్నిదేవుడి ప్రాముఖ్యతను కూడా ఒకసారి తెలుసుకుందాం. హిందూ ధర్మంలో అగ్నిని హవ్యవాహనుడు అని పిలుస్తారు. అంటే మనం దేవుడికి ఇచ్చే నైవేద్యాన్ని కానీ కోరికలను కానీ దేవతలకు చేరవేసే పోస్ట్ మ్యాన్ వంటి వారు అగ్నిదేవుడు. యజ్ఞయాగాదుల్లో అగ్ని ఎంత పవిత్రమో మన ఇంట్లో వెలిగించే దీపంలోని అగ్ని కూడా అంతే పవిత్రం. ఆ అగ్నిని మనం నోటి గాలితో అగౌరవపరచడం అంటే మన ప్రార్థనను మనమే అపవిత్రం చేసుకున్నట్లు. అందుకే పెద్దలు అగ్నిని ఊదటం అంటే లక్ష్మిని తోసేయడమే అని అంటారు. కనుక అగ్గిపుల్లను గాలిలో ఒకసారి అలా ఊపితే అది ఆరిపోతుంది, లేదా ఇక ఇత్తడి ప్లేటుపై పెట్టి ఆర్పాలి. కానీ నోటితో మాత్రం ఊదకూడదు. దీపం వెలిగించే విధానంలో కూడా కొన్ని వస్తువుల వాడకం గురించి శాస్త్రం కొన్ని నియమాలు చెప్పింది. వీటిని కూడా మనం గమనించాలి. పూజకు వీలైనంత వరకు వెండి, రాగి, ఇత్తడి పాత్రలను వాడాలి. దేవుడి ముందు స్టీల్ గ్లాసులు లేదా ప్లేట్లు ఉంచడం అంత శ్రేయస్కరం కాదు. ఎందుకంటే శాస్త్రం ప్రకారం లోహాలలో రాగి, వెండికి ఉన్న శక్తి స్టీల్కు ఉండదు. అలాగే దీపం వెలిగించేటప్పుడు కనీసం 2 ఒత్తులను కలిపివేయాలి. ఒకే ఒక ఒత్తితో దీపారాధన చేయడం అశుభంగా భావిస్తారు. ఇది కుటుంబంలో ఒంటరితనానికి లేదా మనస్పర్ధలకు దారితీస్తుందని నమ్ముతారు. ఇక రెండో ముఖ్యమైన విషయం, పూజా గదిలో లేదా దేవుడి పటాల ముందు కొన్ని వస్తువులు అస్సలు ఉండకూడదు. అవేంటో ఇప్పుడు చూద్దాం. విరిగిన ఫోటోలు లేదా విగ్రహాలు వంటివి ఇంట్లో ఉంటే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. వీటిని వెంటనే నదిలో లేదా ప్రవహించే నీటిలో కలపాలి. అలాగే దేవుడికి పెట్టిన పూలు వాడిపోగానే తీసేయాలి. వాడిపోయిన పూలు దారిద్ర్యానికి సంకేతం. దేవుడి గదికి ఎదురుగా చెప్పుల స్టాండ్ ఉండటం అస్సలు మంచిది కాదు. చెత్తబుట్టలు పూజా గది పరిసరాల్లో లేకుండా చూసుకోవాలి. చనిపోయిన పెద్దల ఫోటోలు గౌరవప్రదమే, కానీ వాటిని దేవుడి పటాల మధ్యలో లేదా దేవుడికి ఎదురుగా ఉంచకూడదు. వాటికి ప్రత్యేక స్థానం ఉండాలి. అలాగే దేవుడి పటాలకు ఎదురుగా మనం కూర్చున్నప్పుడు మన వెనుక భాగం దక్షిణం వైపు ఉండేలా చూసుకోవాలి. అలాగే దీపం కుండీలు ఎప్పుడూ దక్షిణ దిశకు అభిముఖంగా ఉండకూడదు. ఇలా భక్తితో పాటు కొన్ని నియమాలను పాటించడం వల్ల మనకు మానసిక ప్రశాంతత, ఐశ్వర్యం చేకూరుతాయి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు.